హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే పారిభాషిక పదాలు. పారిభాషిక పదాలు మనకి తెలుగు సిలబస్లో పేపర్ 2 కానీ, పేపర్ 2A కానీ, పేపర్ 1A కానీ ఇద్దరికి ఉన్నటువంటి టాపిక్ ఇది. పారిభాషిక పదాలు. పారిభాషిక పదాలు అంటే ఏంటి? మనం తెలుగు సాహిత్యంలో వ్యాకరణం ఉంటుంది కదా, ఈ వ్యాకరణంలో పర్టికులర్గా మనం కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉపయోగిస్తాం. అంటే కొన్ని పదాలని, ప్రత్యేకమైనటువంటి పదాలని మనం ఉపయోగిస్తాం. ఆ పదం పేరు చెప్పగానే దానికి ఉన్నటువంటి పూర్తి అర్థం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ పూర్తి అర్థాన్ని ఒకేసారి చెప్పడం మనకు కష్టం. కాబట్టి ఆ పదాన్ని పలికితే ఇది ఓకే, ఇది అలానా అని చెప్పి మనకు అర్థమవుతుంది. వాటినే మనం పారిభాషిక పదాలు అంటాం. ఇక్కడ చూడండి, ఆదేశం అంటే ఏంటి చూద్దాం. ఆదేశం, ఈ ఆదేశం అనే పదం మనం వాడగానే ఆదేశం అంటే ఇది అనేటువంటి ఆ యొక్క ఐడియా మనకి వచ్చేస్తుంది. కాబట్టి చూడండి, ఆదేశం అంటే శత్రువదహాదేశ. శత్రువదహాదేశ అంటారు ఆదేశాన్ని. అంటే ఒక అక్షరం స్థానంలో శత్రువులాగా మరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటాం. అంటే ఒక అక్షరం లోపిస్తుంది, ఆ అక్షరం లోపించిన దాని స్థానంలో శత్రువులాగా వేరే అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వాడు ప్లస్ కొట్టే. వాడు ప్లస్ కొట్టే, పూర్వపదంలో డు ఉంది, పరపదంలో కా ఉంది. కాబట్టి దీన్ని కలిపితే చూడండి, వాడు గొట్టే, వాడు గొట్టే. కాబట్టి ఇక్కడ పరపదంలో కా స్థానంలో ఏమొచ్చింది? గా వచ్చింది. కాబట్టి శత్రువులాగా ఒక అక్షరం లోపించి దాని స్థానంలో మరొక అక్షరం వచ్చింది. కాబట్టి దీనిని ఆదేశం అంటాం. ఇక్కడ మనకి సందులు ఉన్నాయి కదా, ఆదేశ సందులని. ఏదైతే ఆదేశంగా వస్తుందో దానికి ఆ పేరుని మనం నిర్ణయిస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్, అపృచ్ఛము ప్లస్ మాటలు. అపృచ్ఛము ప్లస్ మాటలు. పూర్వపదంలో అపృచ్ఛము ఉంది, పరపదంలో మాటలు అనే ఓడి ఉంది. ఇక్కడ కలిపితే చూడండి, అపృచ్ఛపు మాటలు. అపృచ్ఛపు మాటలు అంటే ఇక్కడ ఏంటి? పూర్వపదంలో ఉన్నటువంటి మా లోపించి దాని యొక్క స్థానంలో పా అనేటువంటిది రావడం జరిగింది. దీనినే ఆదేశం అంటాం. ఇలా కూడా మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతారు. ఆదేశం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, బహుళం అంటే ఏంటి అనేటువంటి కొన్ని పారిభాషిక పదాలను కూడా మనకి అడుగుతారు. కాబట్టి వాటి గురించి మనం ఈ విధంగా పూర్తిగా తెలుసుకుంటే మనం కరెక్ట్గా ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. అలాగే ఆగమం అంటే ఏందో చూద్దాం. ఆగమం, మిత్రువదాగమ. మిత్రువదాగమ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న అక్షరాలు అలానే ఉంటాయి, వాటి సరసన మరొక అక్షరం వచ్చి చేరుతుంది. చూడండి, ఇక్కడ ఉన్న అక్షరాలు అలానే ఉండి వాటి సరసన మరో అక్షరం చేరడాన్ని ఆగమం అంటాము. ఇక్కడ మీరు ఉదాహరణగా చూసినట్లయితే చిగురు ప్లస్ ఆకు. చిగురు ప్లస్ ఆకు ఏమవుతుంది? చిగురుటాకు ఉంది. ఇక్కడ విసంధి రూపంగానే మనం చూసినట్లయితే చిగురు అనేటువంటి పదంలో ఊ అలానే ఉంది పూర్వపదంలో. తర్వాత పరపదంలో ఆకు అనేటువంటి పదం అలానే ఉంది. ఇక్కడ చూడండి, ఊ అలానే ఉంది, ఆకు అనేది అలానే ఉంది. ఊ అలా ఉంది, ఆకు ఉంది. కాబట్టి ఇవేవి కూడా లోపించలేదు. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకో అక్షరం వచ్చి ఇక్కడ చేరింది. ఇలా ఉన్న అక్షరాలు అలానే ఉండి వాటి సరసన, వాటి మధ్యన చేరేటువంటి యొక్క అక్షరాన్నే మనం ఆగమం అంటారు. మనకి ఆగమ సందులు, ఆదేశ సందులు అని ఉన్నాయి కదా, ఇక్కడ ఏదైతే ఆగమంగా వస్తుందో దానికి ఆ పేరు. త్వగాగమము, రుగాగమము, దుగాగమము, ఇలా వాటికి ఆ పేర్లు అనేటువంటివి మనం నిర్ణయిస్తాం. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మరొక వీడియోలో మరొక పారిభాషిక పదంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.